వామ్మో గిల్లని చూసిండ్రా అనుల్లా చేతుల బకెట్లు డబ్బాలు బిందెలు పట్టుకొచ్చి లారీ మీద ఎట్లేగా పడుతున్నారో దొరికిన కాడికి దొరికినట్టే ట్యాంకర్లున్న నూనె నింపుకొని పోయినరు. భద్రాద్రి జిల్లా మొద్దులగూడెం ఊళ్ళే జరిగింది ఇది. అయితే కాకినాడకెంచి హైదరాబాద్ పోతున్న గీ ఆయిల్ ట్యాంకర్ కు ఎదురుంగొచ్చిన ఇంకో వెహికల్ ని తప్పియబోతే అదుపు తప్పి బోర్ల పడ్డదట. ఇంకేంది ఈ ముచ్చట ఆడున్నోళ్ళకు ఎరకయ్యే వరకు ఇంట్లున్న బకెట్లు బిందెలు డబ్బాలు పట్టుకొని లారీ కాడికి లైన్లు కట్టిండ్రు. ఆగు చూస్తున్నారు కదా గీమకైతే ఆపతి బగ్గనే ఉన్నట్టున్నది. గీడ నడసనీకే బాట సక్కలేదంటే బకెట్ నిండారుగా నూనె నింపుకొని పోయింది. ఇగో పెద్ద మనిషి కథ చూడుండ్రి. మెల్లగానే పెద్ద మనిషి నీ ఆపతి సల్లగుండా. ఓ దిక్కు ఆనకు మట్టి జారుతున్న సుతం ఆవుతలేడు కదా. తెచ్చుకున్న బకెట్ పట్టుకొని నూనె కోసం మందలసొచ్చిండు. ఇల్లు గాలి ఒకడేడితే సుట్టకు నిప్పు కావాలని అడిగినట్టు ఓ దిక్కు ట్యాంకర్ బోర్ల పడ్డ బాధల ఆళ్ళుంటే గీళ్ళేమో అండ్లకెంచి నూనెను తెచ్చుకునే పనుల పడ్డరు. ఇగి ముచ్చట ఎరకైనాక పోలీసోళ్ళొచ్చి లారీని బయటికి తీసిండ్రట. అబ్బా అసలుకే వంట నూనెల ధరలు బగ్గ పిరమైనయి. బకెట్ల కమాన్ ఎత్తుకపోయి నూనెతోని ఇక కమ్మగా ఫ్రైలు చేసుకుని బజ్జీలు మిర్షీలు దేవుకుంటారు కావచ్చు. ఇక ఫిరిగా వచ్చింది కదా అని ఎక్కువ తక్కువ నూనెను వాడేరు. అటెన్క దావకంలో లక్షలు పెట్టాల్సి వస్తుంది అని అనబట్టిండ్రు ఈ లాపెచ్చనను చూసినోళ్ళు.